గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గడువులోగా నిర్మించాల్సిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ, 31 సంస్థలకు యథాతథంగా భూ కేటాయింపులు, మరో 16 సంస్థలకు ప్రాంతం విస్తీర్ణ మార్పు, 13 సంస్థల కేటాయింపులు రద్దు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆ మేరకు ఒప్పందాల నిబంధనలు పొందుపరుస్తున్నామని మంత్రులు నారాయణ, పయ్యావులు, కేశవ్ స్పష్టం చేశారు. గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించగా అందులో 31 యథాతథంగా ఆమోదించాం. 2 సంస్థలకు ఇచ్చిన భూములు ప్రాంతాలను మార్చాం. మరో 16 కేటాయింపులకు సంబంధించిన ప్రాంతాలతో పాటు విస్తీర్ణం కూడా మారింది. 13 సంస్థలు రద్దు చేయాలని నిర్ణయించాం. కొత్తగా భూ కేటాయింపులు చేయడం లేదని వివరించారు. రాజధానిలో 5 సంస్థలు భూ కేటాయింపులపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావులు, కేశవ్, కందులు దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చని తీసుకున్న నిర్ణయాలు మంత్రులు నారాయణ, కేశవ్ విలేకరులకు వివరించారు. ఆసక్తి కలిగిన వారికే భూముల్ని తిరిగి కేటాయిస్తున్నాం. భూమి తీసుకుని కూర్చుంటే సరిపోదు, దాన్ని అభివృద్ధి చేయాలి. విలువ పెరిగాక వ్యాపారం చేసుకుంటామంటే కుదరదు. నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేయాల్సిందని చెప్పారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రాజధాని విధ్వంసం చేసింది. ఆ సమస్యలు పరిష్కరించుకునేందుకు 8 నెలల సమయం పట్టింది. 48,000 కోట్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాం. 2 రోజుల్లో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభిస్తారని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైగ్రీవా సంస్థకు భూ కేటాయింపులు రద్దు. విశాఖలో వైకాపా భూ ఆక్రమాలపై కూడా 12.51 ఎకరాలు వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఆ సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడింది. వెళ్ళి వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు విశాఖలో చేసిన భారీ భూ కుంభకోణాలు, అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఎటకేలకు చర్యలు ప్రారంభించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు విశాఖలోని ఎండాడ్లో చేసిన 12.51 ఎకరాల భూ కేటాయింపులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఆ భూమి విలువ 250 కోట్లకు పైనే ఉంటుంది. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమిని తీసుకుని ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా హైగ్రీవా సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జాతీయ విద్యా విధానంపై రగడ. తమిళనాడులో రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తోందన్న కేంద్ర మంత్రి ప్రధాన వ్యాఖ్యలపై లోక్సభలో డీఎంకే అభ్యంతరం. తమ రాష్ట్రం త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టీకరణ. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్ అంటూ దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్న విమర్శలు ఇప్పుడు పార్లమెంటును దాకే. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తోందని, పిల్లిమొగ్గలు వేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. విద్యపై రాజకీయం చేస్తూ విద్యార్థులు భవితతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. దీని మీద డీఎంకే ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మళ్లీ విడత సోమవారం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీలు దానిపై కొన్ని ప్రశ్నలు సంధించారు. పీఎం శ్రీ పథకం కింద కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యా విధానంలో ఈ నిధులను ముడిపెట్టడం ఏంటన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల గూడుకి అదనపు సాయం అంటూ అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు. 3,330 కోట్ల వ్యయం, 6.16 లక్షల మందికి లబ్ధి. గత వైకాపా ప్రభుత్వాలు అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయాన్ని అందించబోతుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన గారి అజయ్ జైన్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, పీఎం జన్మన్ పథకం కింద గతంలో చేపట్టే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు ఈ అదనపు సాయం వర్తించనుంది. ఆయా వర్గాల్లో దాదాపు 6.16 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం 3,300 కోట్లు అదనంగా చెల్లించనుంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ దీర్ఘాలు తీసి ఉపన్యాసాలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయా వర్గాల వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వ సాయం చాలడం లేదని ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. పట్టణాల్లో 30,000 మినహా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,50,000తోనే సరిపెట్టారు. 2019-24 మధ్య జగనన్న కాలనీల పేరుతో నాటి ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. దాదాపు 12.88 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండానే వదిలేసింది. 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 5.53 లక్షల ఇళ్లకు పునాది కూడా తీయలేదు. వివిధ దశల్లో ఉన్న 7.35 లక్షల ఇళ్లలో దాదాపు 2.58 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ లబ్ధిదారులని అంచనా అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఒక వార్తని ఎంత దరిద్రంగా మార్చేస్తారనడానికి సాక్ష్యం. టిడ్కో ఇల్లు ఒక్కటంటే ఒక్క ఇల్లు అన్న ఇచ్చారు 2014-19 మధ్యలో. ఇక్కడ వీళ్ళే రాస్తున్నది జగన్ టైంలో 2019-24 మధ్యలో జగనన్న కాలనీల పేరుతో 18.64 లక్షల నిర్మాణాలు చేపట్టారు. వాళ్ళకి స్థలాలు కూడా ఇచ్చేశారు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే అవి పూర్తయినట్టే కదా, లేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు కదా. మరి 5.53 లక్షల ఇళ్ళకి పునాది తీయలేదు. అంటే ఒక 5.53 లక్షలే పునాది తీయలేదు. వివిధ దశల్లో ఉన్న 7.35 లక్షల ఇళ్లలో దాదాపు 2.58 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ లబ్ధిదారులని అంచనా. ఎస్సీలు 1.76 లక్షల మంది ఉండగా వీళ్ళకి అందించే 50,000 అదనపు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం 850 కోట్లు వెచ్చించబోతోంది. ఎస్టీలు 30,000 మంది ఉన్నట్టు గుర్తించిన అధికారులు వీళ్ళకి 75,000 చొప్పున చెల్లించేందుకు 225 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. మంచిది, ₹1 మేము కూడా ఇస్తామని చెప్తున్నారు, చాలా గుడ్. బట్ అసలు అప్పుడు ఏం కన్స్ట్రక్షన్ లేదు. కన్స్ట్రక్షన్ లేని దాన్నేమో ఉన్నట్టుగా చూపెడతారు.
జరిగినటువంటి వాటి 7.5 లక్షల ఇళ్ళు పూర్తయినటువంటి వాటికేమో ఈ రూట్లో చెప్పుకొస్తారు. ఇదే విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే జనసేన ఆవిర్భావ సభలో యువతకు ప్రాధాన్యం, సభానంతరం పరిసరాల శుభ్రత బాధ్యత మాదే. మంత్రి నాదెళ్ల మనోహర్. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదిక ఈ నెల 14 నిర్వహించే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్టీ పీఎస్ చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. సోమవారం కాకినాడలోని కంట్రోల్ రూమ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై 5 గంటల పాటు కొనసాగుతుందన్నారు. మన భాష, యాస, సంస్కృతులు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని, సభానంతరం తిరుగు ప్రయాణంలో 4 ముఖ్య రహదారులు, భోజనశాలల ద్వారా ఆహార పదార్థాలు అందిస్తా ఉన్నారు. సభలో యువతకు మాట్లాడే అవకాశం కల్పించి వాళ్ళు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు తెలుసుకుంటామన్నారు. రైతులు, మహిళా ప్రతినిధులు మాట్లాడతారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలను వివరిస్తామన్నారు. సభ ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ఆర్థిక కార్యకలాపాలపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వివేకానంద కళాశాల నుంచి బీఈడి ప్రశ్నపత్రం లీక్. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడి మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం పల్నాడు జిల్లా వినుకొండలోని శ్రీ వివేకానంద బీఈడి కళాశాల నుంచి లీక్ అయినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఆ కళాశాల చైర్మన్, కరస్పాండెంట్ రఫీ, ప్రిన్సిపల్ దూపాటి సురేష్ కుమార్తో పాటుగా సహా మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. గతంలో పరీక్ష జరిగే రోజు నేరుగా విద్యార్థులకు బీఈడి ప్రశ్నపత్రం అందించేవాళ్ళు. 2024 నుంచి సీడీ ద్వారా ఆ కళాశాలకు ఒకరోజు ముందే వాటిని పంపిస్తున్నారు. పరీక్ష సమయానికి 40 నిమిషాల ముందు ఆ సీడీ పాస్వర్డ్ని సంబంధిత కళాశాల కరస్పాండెంట్లకు తెలియజేస్తే వాళ్ళు ప్రశ్నపత్రాలను ప్రింట్ తీసుకుని విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వివేకానంద బీఈడి కళాశాల ప్రిన్సిపల్ సహాయకుడు దార స్వర్ణరాజ్ ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా ఒరిస్సాకు చెందిన ఏజెంట్లకు పంపించారు. వాళ్ళు ఒరిస్సా విద్యార్థులు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. బీఈడి చదువుతున్న ఒక్కో ఒరిస్సా విద్యార్థి ఫీజు కింద మొత్తం ₹170,000 ఏజెంట్లకు చెల్లిస్తారు. అందులో వాళ్ళు 1,00,000 తీసుకుని కళాశాలకు 70,000 చెల్లిస్తారు. ఆ విధంగా ఏజెంట్లు కళాశాల నిర్వాహకులతో కుమ్మక్క ప్రశ్నపత్రం లీక్ చేయించి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేయించుకోవాలని ప్రణాళిక వేసినట్టు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నందిగం రాణి ధర్మరాజుల స్థిరాస్తుల జప్తు ఖరారు. విద్యాసంస్థల్లో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేసి సొంత అవసరాలకు మళ్లించిన హర్షిత ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు నందిగం రాణి, నందిగం ధర్మరాజులకు చెందిన స్థిరాస్తుల జప్తును ధృవీకరిస్తూ సోమవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికలపూడిలో నిందితులకు చెందిన ఎకరం 48.4 లక్షలు విలువ చేసే 4.05 ఎకరాల భూమిని తాత్కాలికంగా జప్తు చేస్తూ హైదరాబాద్ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ జారీ చేసిన ఉత్తర్వును కోర్టు ఖరారు చేసింది. స్కూల్ ప్రాజెక్టు పేరుతో సొమ్ము వసూలు చేసి మోసం చేశారంటూ శాంక్టిటీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి చిట్టిమెళ్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2023లో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందిగం రాణి ధర్మరాజును 2023 సెప్టెంబర్ 11 పోలీసులు అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అంగన్వాడీ ఆగ్రహ వేడి అంటూ టీడీపీ కూటమి సర్కారు మోసాలపై మహిళల పోరుబాట, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, అణచివేత చర్యలు, పోలీసు ఆంక్షలను ఎదిరించి విజయవాడ మహాదారణకు భారీగా హాజరైన అంగన్వాడీలు, వేతనాల పెంపు, గ్రాట్యుటీ, కూటమి నేతలు నాడొక మాట నేడొక మాట, సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో 6 జీవోలు జారీ అంటూ చెప్పుడు మాటలు విని ధర్నా చేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తల మీద మంత్రి సంజయ్ రాణి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. మరోవైపు అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య, టీడీపీ జనసేన నాయకులు బెదిరింపులే కారణం, 11 ఏళ్లుగా పనిచేస్తున్నామని తొలగిస్తామని, వేధింపులు తమ వారిని అంగన్వాడీ టీచర్గా నియమించుకుంటామని ప్రచారం, తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య పల్నాడు జిల్లాలో ఘటన జరిగింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదివరకు జగన్ హయాంలోది అయితే ఈనాడు జ్యోతి బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వాళ్ళెవరు ఇప్పుడు అసలు వార్తను కూడా రాయలేదు ఈనాడు. మరి జ్యోతిలో ఏమైనా వచ్చిందని చూద్దాం. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టింది. ఎందుకు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి. లేకపోతే కొనుగోలు కేంద్రాలు క్లోజ్ అంటూ దిగుబడుల అంచనాలకు దూరంగా సేకరణ, 33.5 లక్షల టన్నులే సేకరించిన సర్కార్, దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయని వైనం, 20 నుంచి 30 రోజులైన నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన, టన్నుకు సుమారు 6,000కు పైగా నష్టపోయిన అన్నదాతలు, రైతులకు దక్కాల్సిన సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధరలో దోపిడీ, శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాల మూసివేత అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఎప్పటికప్పుడే డబ్బులు ఇచ్చేసాం అని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుండగా అట్లాంటిది ఏమీ లేదన్నటువంటి కోణాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. లేకపోతే నాడు మా వర్మ నేడు నీ కర్మ, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మకు మోకాలు అడ్డింది, పవనేనని జోరుగా ప్రచారం, ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం, తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్టు వార్తలు, 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు, 2 చోట్ల ఓడిన పవన్ గెలిపించిన వ్యక్తిని అవమానించారని ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్పై కొత్త పాలసీ, సర్వే ఆధారంగా నిర్ణయం, సీఎం లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలి, కార్యక్రమాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారంపై సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కూటమి ప్రభుత్వ కుట్రతో యువశక్తి నిర్వీర్యం, విద్యార్థి సంక్షేమాన్ని పక్కన పెట్టేందుకు కుయుక్తులు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య దూరం,
5 త్రైమాసికాలకు చెల్లించాల్సింది 3,500 కోట్లు, హాస్టల్ ఖర్చు కింద ఇవ్వాల్సింది 1,100 కోట్లకు మంగళం, పుస్తలు తాకట్టు పెట్టి బిడ్డల ఫీజులు బకాయిలు చెల్లించిన తల్లులు, జనవరిలో జాబ్ క్యాలెండర్ పోయే, నిరుద్యోగ వృత్తి రాకపోయే, 16,347 పోస్టులతో డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం అబాస్పాలు, ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని కూటమి సర్కార్ గత ప్రభుత్వంలో 21 నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించడంలోనూ కుట్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహిళా రుణగ్రహీతల్లో ఏపీ మేటి అంటూ 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి 2వ స్థానం. గత 5 ఏళ్లలో ఏపీలో సగటు వార్షిక వృద్ధి 13%. భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ నివేదిక. 2023-24 రాష్ట్రంలో మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలు 8.12 లక్షలు. అప్పట్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్సీపీ సర్కార్ చర్యలే కారణం అంటూ దేశంలోనూ రాష్ట్రంలోనూ గత 5 ఏళ్లలో మహిళల రుణగ్రహీతల సంఖ్య బాగా పెరిగింది. 2019 నుంచి 24 వరకు ఈ సంఖ్య 3 రెట్లు పెరిగిందని, ఇది మహిళల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. అయితే దేశం మొత్తం కన్నా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధి ఎక్కువగా ఉందని పేర్కొంది. 2024 నాటికి దేశవ్యాప్తంగా 31% మంది మహిళలు రుణాలు పొందితే ఇందులో 41% వాటాతో ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశంలోనే 2వ స్థానంలో ఉన్నారు. 44% వాటాతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. భారతదేశపు ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలు వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మామూలుగా అప్పులు పాలవుతుంటే అయ్యో అంటారు, అట్లా కాకుండా అప్పులు ఇవ్వడం గొప్ప, అప్పులు తీసుకోవడం గొప్ప అన్నటువంటి కోణంలో ఉంది ఇక్కడ వార్త. లేకపోతే ఆశ పెట్టి హ్యాండ్ ఇచ్చారు అంటూ వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం అంటూ, అమరావతిని అవసరానికి వాడుకుని ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నైజం, ఇది అందరికీ తెలిసిన నిజం. ఎన్నోసార్లు ఎంతోమంది నేతలు కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఆయన సొంత బావమరిది నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీ అనే సందర్భం గట్టిగానే చెప్పారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో చాలామందికి చంద్రబాబు ఏమిటో తెలిసి వచ్చింది. ఎన్నికల సమయంలో పనిచేసేందుకు అనేక మందికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులు నెరవేశారు. సీట్లు సర్దుబాటు చేయలేని వారికి, నియోజకవర్గాలు పనిచేయించుకోవాల్సిన వారికి, ఆర్థికంగా ఆసరాగా ఉన్నవారికి ఆయన ఎడపడా హామీ ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలను ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఎన్నికల్లో పనిచేయించుకున్నారు. కొందరికైతే నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలను ప్రకటన కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారితో చంద్రబాబుకు పని లేకపోయింది. పదవులు ఎమ్మెల్సీలు ఎంపికలు పక్కన పెట్టేశారు. మారిన మనిషిని అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనతో ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఎదురు చూసిన నేతలంతా ఇప్పుడు హతాశలు అయ్యారు. చంద్రబాబు మాట ఇచ్చారంటే తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉండదని తెలిసి వచ్చిందని వాపోతున్నారంటూ ఇట్లాగ దెబ్బతిన్నటువంటి వాళ్ళు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమల వెంకటరమణ, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లాలో చౌదరి బాబ్జీ దగ్గర నుంచి ఎవరెవరు ఏమిటంది వీళ్ళు చాలా పెద్ద కసరత్తు చేసి తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి 5 ఏళ్ళు ఇంకా గవర్నమెంట్ ఇంకా 4 ఏళ్ళు ఉండగా ఎవరు వాళ్ళు ఏం రెచ్చిపోరు అన్నటువంటి విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. లేకపోతే మేడం సార్ మేడం అంతే అంటూ సార్తో ఏదైనా పని కావాలంటే ముందుగా మేడంని కలవాలి. సార్ అపాయింట్మెంట్కి ఒక రేటు, పని చేయించడానికి మరో రేటు ఉంటుంది. పనిని బట్టి రేట్ ఎంత అన్నది మేడం నిర్ణయిస్తారు. మేడం ఓకే చెప్తేనే పని జరుగుతుంది, లేకుంటే అంతే. కూటమి ప్రభుత్వంలో కొందరు ఉన్నతాధికారులు అవినీతి భాగవతం ఇది. సెటిల్మెంట్లకు స్టార్ హోటల్ వేదికలు అవుతున్నాయి. కొందరు మేడంలు ఏకంగా ఆఫీసులే తెరిచారు. అంతేనా, సహాయకులను కూడా నియమించుకున్నారు. ఇంకా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు, లంచ్ మీటింగులతో జోరుగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వెలిగిన అనేక మంది డిప్యూటీ కలెక్టర్లను కీలకమైన డివిజన్లకు ఆర్డీఓలుగా నియమించడంతో అధికారి పాత్ర ఉంది. ఇందుకోసం సారుగారి మేడం పెద్ద కౌంటర్ నడిపారని తెలిసింది. 14 ఆర్డీఓ పోస్టులకు మొత్తం 42 కోట్ల పైన వసూలు చేశారన్న ప్రచారం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కూడా ఓ పక్కన దరిద్రం ఇప్పుడు జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ గతంలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు పెట్టారు. ఆడు కాకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆకాశం నుంచి ఉన్న ఉద్యోగులను తీసుకొస్తారా? అవినీతికి అలవాటు పడ్డోళ్ళు అప్పుడు ఎందుకు తీసుకోలేదు డబ్బులు ఇట్లాగా? ఎందుకు అంటే గవర్నమెంట్ వ్యవస్థనంతా కూడా సచివాలయాలకిను వాలంటీర్లకు అప్పచెప్పింది. దాంతో ఎక్కడ కరప్షన్కి ఛాయిస్ లేదు. ఇప్పుడు మళ్ళీ కరప్షన్కి అవకాశం తెరిచింది ఎట్లాగా? ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయడం మూలంగా ఈ దరిద్రం అంతా జరుగుతుంది. దీన్ని కవర్ చేయడం ఎట్లాగంటే ఇట్లా వార్త రాశారు, కానీ దీంట్లో అసలు కోణాన్ని దాచేసి మళ్ళీ ఇంకొక కోణం రాసుకొస్తారు. అయితే రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ అంటూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ, టాటా ఎండీ ఎల్ఎన్టీ చైర్మన్ నిపుణులతో చర్చ, ఆధునిక కంప్యూటింగ్ టెక్నాలజీతో అభివృద్ధికి బాటలో, వ్యాలీ ఏర్పాటు, సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్స్, అనువైన ప్రాంతంలో గుర్తించే బాధ్యత దానికే, రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బకాయిల పాపం జగందే అంటూ ఫీజు రియంబర్స్మెంట్ 2,832 కోట్లు, వసతి దీవెన 989 కోట్లు, పీజీ 450 కోట్లు, ఉన్నత విద్యలో 4,270 కోట్ల బకాయిలు, పాఠశాల విద్యలో మరో 352 కోట్లు. ఒక్కసారి సకాలంలో ఫీజులు ఇవ్వని వైసీపీ 3 క్వార్టర్లు గడిస్తేనే తొలి క్వార్టర్ ఫీజు. జగన్ హయాంలో ఉన్నత విద్యార్థులు ఎక్కట్లు, పీజీకి రియంబర్స్మెంట్ పథకమే రద్దు, వైసీపీ పెట్టిన బకాయిలపై వైసీపీనే ధర్నా, విమర్శలతో ఫీజు పేరు మార్పు అంటూ వాళ్ళు 5 ఏళ్లలో 4 ఏళ్ళు ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక ఏడాది స్టార్టింగ్ ఏడాది ఇవ్వలేదు కదా, అసలు ఇవ్వట్లేదు. అది ఇస్తానని కూడా చెప్పట్లేదు. అప్పటిది బకాయి పడితే నెక్స్ట్ ఇస్తారు. అంతకుముందు తెలుగుదేశం హయాంలో బకాయిల్ని వైసీపీ ఇచ్చింది. వైసీపీ టైంలో బకాయిలు తెలుగుదేశం ఇవ్వాలి. ఇది కామన్ ప్రొసీజర్. ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి. అదేది వెళ్తా మొత్తం డబ్బులని క్లియర్ చేసి కట్టలు ఇచ్చిపోడు ఎవడో కూడా. ప్రభుత్వం అంటే అదొక నిరంతర ప్రక్రియ. మనమే ఇంత ముందు పోచుకోలు కబుర్లు చాలా రాశాం కదా, ఇప్పుడు ఎట్లాగుంది. ఓవరాల్గా విషయం వల్ల ఏంటంటే
ఈ ఏడాది అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఏది అన్నటువంటి పాయింటే పక్కకి వెళ్ళిపోయింది అన్న విషయం దాచేస్తున్నారనమాట. లేకపోతే పోసానికి హైకోర్టులో ఉపశమనం అంటూ 3 కేసుల్లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకొని నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి పోలీసులకు న్యాయస్థానం స్పష్టీకరణ. సినీ నడ్డు పోసాని కృష్ణమూర్తికి హైకోర్టులో ఉపశమనం లభించింది. గుంటూరు జిల్లా పట్టాపురం, అల్లూరు జిల్లా పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పీటీ వారెంట్లు అమలు కానందున పోసాని విషయంలో భారతీయ నాగరిక సురక్షా సమితి చట్టంలో సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులు స్పష్టం చేసింది. అలాగే విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులు ఇప్పటికే పీటీ వారెంట్ అమలు చేసి పోసాన్ని అదుపులో తీసుకున్నందున ఆయన వేసిన క్వాష్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు విశాఖ 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసుపై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి ముందు పోలీసుల తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ శివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండలక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ కోర్టు ముందు విచారణకున్న 3 కేసులు పీటీ వారెంట్ అమలు కాలేదని తెలిపారు. భవానీపురం పోలీసులు పెట్టిన కేసులో పీటీ వారెంట్ అమలైనందున కేసులు కొట్టేయాలని కోరారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందిస్తూ పిటిషనర్పై బిఎన్ఎస్ సెక్షన్ 111 వ్యవస్థీకృత నేరం కింద విశాఖ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని, పిటిషనర్కి ఈ సెక్షన్ వర్తించదని తెలిపారు. ప్రాసిక్యూషన్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్పై ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలైన వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తులు అంగీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పోసాని కృష్ణమూర్తిని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు పాణ్యం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలుసుకున్నారు. పోసాన్ని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ములాఖాత్ అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడారు. పోసానిపై ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తుందన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరి పోసాని కృష్ణమూర్తికి గుంటూరు జిల్లా కోర్టు న్యాయాధికారి ఆశీర్వాదం పాల్ బెయిల్ మంజూరు చేశారు. 10,000 చొప్పున 2 జామీందారులు పూచికత్తు సమర్పించాలని ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే టీటీడీలో ఫేక్ ఆధారాలకు చెక్ అంటూ వసతి దర్శన బుకింగ్ అక్రమాలకు అడ్డుగట్ట త్వరలో అమలు కానున్న అథెంటికేషన్ ఈకేవైసీ దేవాదేశ గెజిట్ ఉత్తర్వులు జారీ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు వంశీ బ్యారక్ మార్చలేం, భద్రతా కోణంలోని ప్రత్యేక బ్యారక్ ఇచ్చాం కోర్టుకు వివరించి జైలు అధికారులు భద్రతా కారణాలు ఇచ్చే విజయవాడ జిల్లా జైలు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీమోహన్ ద్వారా బ్యారక్ మార్పు చేయడం వీలు పడదని జైలు అధికారులు కోర్టుకు వివరించారు. తమను సింగిల్ బ్యారక్ నుంచి ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్లోకి మార్చాలని లేదా ఇతర ఖైదీలను తన బ్యారక్లోకి అనుమతించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని SC/ST అట్రాసిటీ కేసుల న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. జైలు సూపరింటెండెంట్ పాల్ హంస, ఇన్నర్ జైలర్ గణేష్ హైకోర్టుకు హాజరైన న్యాయవాది హెంబిందుకి జైల్లో మొత్తం పరిస్థితిని వివరించారు. వంశీ మాజీ ఎమ్మెల్యేగా వైసీపీ నాయకుడు ఉన్నాను, భద్రతా కారణాలు ఇచ్చి ఆయన సింగిల్ బ్యారక్లో పెట్టామని తెలిపారు. జైల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కేసులు ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా బ్యారక్లో ఉంచామన్నారు. వంశీని బ్యారక్ మార్పు చేస్తే ఏదైనా జరగరాని జరిగితే జైలు అధికారులు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ వాదంతో న్యాయాధికారి హిమబిందు ఏకీభవించి బ్యారక్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనంతరం వంశీ తరపు న్యాయవాది సత్యశి స్పందిస్తూ ఆయనకు మెత్తడి దుప్పటి దిండి ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి జైలు అధికారులు అంగీకరించారు. కాగా ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇప్పించాలి వలభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడం 2 రోజుల సమయం కావాలి. సత్యవర్ధన్ తరపు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కోర్టును కోవడంతో ఆ విచారణ వాయిదా వేశారు. కాగా వంశీని విచారించడానికి మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయాధికారి హెంబిందు ఆ తీర్పుని వెలువరించారు. మరోవైపున వైసీపీ నేత వల్లభనేని వంశీపై నమోదైన కేసు విషయంపై గత నెల 10 నుంచి 15వ తేదీ వరకు స్టేషన్ లోపల ఆవరణలో ఉన్న CCTV ఫుటేజ్ని భద్రపరచాలని విజయవాడ పట్టణ పోలీసులను సోమవారం హైకోర్టు ఆదేశించి వ్యాజ్యాన్ని పరిష్కరించి మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.